మాన్మ మర్యాద నాయన తలారి అమ్మా. భార్యాభర్తల అన్నబంధం అంటే అలా ఉండాలి కదా. ఓ భార్యాభర్తలు అంటే ఇట్లున్నా మళ్ళా లాక్డౌన్ అయినట్టుంది. అమ్మా అమ్మా భార్యాభర్తలు అంటే ఇట్లుండాలి. అవును. సుఖము కానీ దుఃఖము కానీ పంచుకునే వాళ్ళు మొగుడు పెళ్ళాం. వీళ్ళున్నారు చూడు, మొగుడు నీడ్చి పెట్టి అంతా కూర్చున్నారు. భార్యాభర్తలు అన్నోన్యము, ఆత్మీయత, ప్రీతి, విశ్వాసము, కరుణ. అబ్బబ్బబ్బబ్బబ్బ నీలాంటి భార్యాభర్తలు జగత్తులో ఎదిగినా దొరికేద్దాం. అయినా ఈ పావుగంట పట్టులో సకల సంపత్తులు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఉన్నాయని అప్పుడు విర్రువిరుతున్నాడు. కానీ నువ్వెందుకమ్మా ఈ అజారకథలను కొలుతురు దుఃఖిస్తున్నావు? అమ్మా కులుము చెప్పుట 6 మంది కొడుకులు ఉన్నారు కదా. ఉన్నారు. 6 మంది కోడలు కూడా ఉన్నారు కదా. 7 అంతస్తుల హద్దాల మేడ, బంగారు తూకుట్టు ఎల్లవూ ఉండదు. అన్నీ ఉన్నాయి. అయితే గోత్తరం ఎత్తి పాడేదానికి, పసుపు కుంకుమ ఇవ్వడానికి, పోగుదారము కట్టడానికి, అలకడానికి, బుయ్యడానికి, ఆరతి ఎత్తి తీసేదానికి, కూతురా అని పిలవడానికి ఒక్క ఆడవాళ్ళ సంతానం లేక నేను దుఃఖిపోతున్నాను తలారి. అయ్యో పిచ్చిదానా, అన్నీ ఉన్నాయి, ఒక ఆడవాళ్ళ సంతానం కోసం దుఃఖిస్తున్నాను అన్నమాట. అవును నాయనా. అంతే కదా. బాధపడద్దమ్మా, దేవుడు అన్ని ఇస్తాడమ్మా. ఒకటి ఇస్తాడు, ఇంకొకటి తీసుకుంటాడు. కొడుకులు ఇచ్చినాడు, ఆనందించు. కూతుర్లు ఇచ్చిండే, సంతోషించు. నీకేమి ఇవ్వడో ఆడబిడ్డ కాదు. అంతే కదా. బాధపడద్దమ్మా. అబ్బా ఆడోళ్ళు నేడిస్తే మగోని మీసానికి అవమానము. ఆడోళ్ళు నేర్పించా మగోని ఏమంటారు చెప్పు? అట్లా మాట అనొచ్చు. మనమెవరు తలారోళ్ళు, వాళ్ళెవరు? నా కొడుకు అయినా కొట్టే పసిబిడ్డ నాయన మనం కొట్టొద్దు. ఎవరు పసిబిడ్డ? వాడే పసిబిడ్డ. వాడు పసిబిడ్డ. 3 పంపులు తగ్గిపెట్టినాడు. వాడు పసిబిడ్డ. అమ్మా ఇవిడేం నీకు ఆడబిడ్డ కావాలంతే కదా. అబ్బా అమ్మకి అన్ని ఇచ్చినావు, కానీ ఒక ఆడబాల సంతానం లేదని బాధపడుతుంది కదా. అమ్మకి ఆడబాల సంతానం కావాలంటే నచ్చింది. 6 మంది కొడుకున్నారు కదా, 6 మంది కోడాలు కూడా తెచ్చినారు కదా. ఆడవాళ్ళ సంతానం లేక మీ అమ్మ దుఃఖిపోతున్నదా? ఆ పైనుండే భగవంతుడు ఆడవాళ్ళ సంతానం కానురా. పైనుండేవాడు అయ్యో పిచ్చోడా, పిచ్చనా తండ్రి, పిచ్చనా రెడ్డి. మనమెవరు? మనం నర మనుషులు, నరజీవులు. మనకి బిడ్లిచ్చే దేవుడు పోయింది లేదు. నా కళ్ళు ముందర పోతావు, నా కళ్ళు ముందర పోతావు. అట్లా మాట్లాడద్దు. కాదు, అట్లా దేవుడు ఉన్నాడు దిగు, అట్లా అనుకోద్దు. కింద ఉన్నాడు పోగు. అట్లా మాట్లాడద్దు, నోట్లో పురుగులు పడతాయి. అన్ని ఎవరు? మహాపతిరత. బాధపడద్దమ్మా. సుడే దేవుడు ఎట్లా వచ్చి ఉండేనా ఎట్టున్నాడు రేపు పాలు ఉన్నాడు దూరం నుండి మాట్లాడితే జరిగితే అంతే కదా. నేనేం ఆమెను ముట్టుకుంటున్నాడా? ఏమో ఆమె పాటలు దుప్పుకొని కొట్టాను. పాపం చేసుకోవద్దు. చూడు ఆమెకు ఆడబిడ్డ కావాలంటే అది మాత్రం నాయాలి. చూడు ఎంత బాధపడుతుంది. నీకేమో ఆడబిడ్డ కావాలంటున్నావు. అయినా మీ ఇంటి 10 మనుషులు మాట్లాడుతానమ్మా. 6 మంది కోడాళ్ళు వచ్చిన తర్వాత ఆడబిడ్డ ఏంటికమ్మా? 6 మంది కోడాలని ఆడబిడ్డలు అనుకో. అయ్యో తలారి, వాళ్ళంతా పరాయి వాళ్ళ బిడ్డలు తలారి. నా గర్భం ముందర పుట్టే బిడ్డ నా బిడ్డ నాయనా. అంటే నీ కడుపులో పుట్టే బిడ్డ నీ పుట్టాల తలారి. కోడాలని ఆడబిడ్డలు అనుకుంటే అయ్యో ఆడబిడ్డ కట్టే చూసుకున్నాం తలారి. అయినా నా గర్భం ముందర ఒక ఆడబాల సంతానం పుట్టాల తలారి. ఏం పుడుతుందో ఎందుకు పుడుతుంది తలారి? ఎట్లా పుడుతుందా? పుట్టాలా నాయన? పుడుతుంది తలారి. అయ్యో పుట్టాలా? ఎట్లా పుడుతుందంట? ఎట్లా పుడుతుందంట? పుట్టాను ఎవరు పుడుతుందంట? ఎట్లా పుడుతుందా? ఎంత నీకు వయసు? 60 ఏళ్ళ వయసు. ఈ వయసులో నీకు బిడ్డలు అయితే ఊరు ప్రజలు ఏమనుకుంటారు? ఆ అమ్మకి ఈ వయసులో కావాలా? అయ్యా కనుక్కొని ఇసుడమ్మ బెల్లం అనేది ఏమి తెలియదు. భోజనా కొడుకు ఏం తెలియదా? కబురు ఉండే తయారుదమ్మరా. వాళ్ళు ఎవరు రబ్బొచ్చు మహాపతిరత శీలం కొండమ్మ. నీకు నడమేం కరువు అయినట్లుందా? ఇవిడే పాపంలా ఉన్నాడు. అమ్మా ఇవిడేం నీకు అప్పా ఆడోళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నువ్వైనా ఒక మాట చెప్పు. బామ్మ కొడుకులు ఉండాలి, కోడాళ్ళు ఉండాలి. ఈ వయసులో మనకి బిడ్డలాలు బామ్మ ఒక మాట అడుగు మగోడా. అడుగు బాగా కట్టమని మరి పాల్గొండా 6 మంది కొడుకున్నారు కదా. 6 మంది కోడాలు కూడా తెచ్చినారు కదా. కోడాలతోనే ఆడబిడ్డలకు కట్టమని మనకి ఆడపాల సంతానం వద్దు. ప్రాణేశ్వర అయితే వాళ్ళంతా పరాయి వాళ్ళ బిడ్డ కదా నాత.
అవును మన గర్భమందున పుట్టే బిడ్డ మన బిడ్డ కదా నాత. బామక తమడి ఆ, వాళ్ళ పరాయిలకు వచ్చిన గాని ఆ. మన ఇంటికి వచ్చినాక మన బిడ్డ గాని మన గర్భమన్న పిండ పెట్టి చూసుకోక తమని కోటాల్ని ఆడబిడ్డలు అనుకో. తలారి, అది ఎలా కుదురుతుంది నాయన? కుదిరించుకుంటే అన్ని కుదురుతాయి. అది ఎంత మాత్రం చేయలేదు తలారి. ఇంకెట్లమ్మా ఇప్పుడు నా గర్భమందున పుట్టాల తలారి. నీ కడుపులో పుట్టాలమ్మా. ఎందుకు పుడుతున్నాయన? ఎట్లా పుడుతుందమ్మా? నీకు వయసు అయింది ఒకవేళ ఇప్పుడు పిచ్చి అయినా నీకు నార్మల్ అవుతుందా? సిజరింగ్ సిజరింగ్ అది పిట్లే లేకుండా ఏం చేస్తాను సిజరింగ్ చేస్తాడంటే చూద్దాం ఎట్లా మాట్లాడు నువ్వు నాకుతావు ఎత్తేటట్లు వాళ్ళు చూడు ఊరూరుకో ఒక మాట అంటా అన్నాడు. నాకెంత బాధ అవుతాను. నీకేమ్మా ఆడబిడ్డ కల్లా ఒక అనాథ బిడ్డని తీసి సాక్కోమ్మా. అయ్యో వాళ్ళు కూడా పరాయి వాళ్ళ బిడ్డలే తలారి. అవునా నీ బిడ్డని సాక్కో. అయ్యో వాళ్ళంతా పరాయి వాళ్ళు తలారి. నా గర్భమందున పుట్టాలనైనా. అవునా నువ్వు నీ కడుపులో ఇట్లా మొగుని ఎట్లున్నాడు? ఏమమ్మా ఇప్పుడు నీ కడుపులోనే పుట్టాలని నీ ఆశ. అవును అప్పా కొంచెంపా ఏమి నేను ఎడో ఏమి? పెద్దోళ్ళు చెప్పిండ్రా దానా ధర్మాలు చేసే బిడ్డలు అవుతారంట ఆడబిడ్డలు అవుతారంట. నేను దానా ధర్మాలు చేయప్ప కానీ ఆడబిడ్డ అయితే నన్ను చూద్దాం. అప్పా ఆ దేవుడి దాన ధర్మాలు తెలిసి చెప్పురా. ఏం దానా ధర్మం? అవును ఒక రెచ్చే ఒక తలాడు ఏం దానా ధర్మం తెలిసేదా? బీడీలు సిగరెట్లు ఇంట్లో చెప్పొచ్చు. నేను పొద్దున్నే నేను వచ్చి గోడల పూట తగలేయండి అని నాకు ఒక ఎట్లా పుడుతుంది నువ్వు పుట్టినవాడు కరెంట్ ఇప్పుడు నాకు ఒక ముగ్గులో పుట్టినట్టున్నావు. చూడు వాడు బోర్డు నాకు ఒక ఎట్లున్నాడు వాడి మగం చూడరా చూడు వాడి ముక్కు ముక్కు పుట్టింది చూడు. అమ్మా తలారి. చూడమ్మా ఆ, నేనేం చెప్తానంటే ఏమి నాయనా? దానా ధర్మాలంటే ఆ. వారము శనివారము ఒక్క పత్తులతో తలవంటి స్నానం చేసి ముక్కోటి దేవతలు పెట్టుకొని గోవింద నారాయణ అంటూ సీములకంతా చక్కెర వేయండి, అలాగనే పాములకంతా పాలు పోయండి, సరే. మిట్లు చూసి గుడ్లు కట్టేయండి, ఆ. తెగ్గులు చూసి చెరువులు కొట్టించండి, పేదవారికి సాధువారికి పెళ్లిళ్ళు చేయండి, పాలు లేని పసిబిడ్లకు పాల దానము చేయండి, నోములు నమ్మండి, భక్తి చేయండి, దానా ధర్మాలు చేయండి. ఇలాంటి దానా ధర్మాలు చేస్తే మీకు ఆడబిడ్డ అవుతుందని నా నమ్మకము. అలాగనే చేస్తాను తలారి. దానా ధర్మం చేయి ఆడబిడ్డ అవుతుంది. చేస్తాను నాయన. అప్పుడు నమ్ముకోవద్దు. అయ్యో ఎందుకు తలారి? అప్పుడు నుంచి సూత్రమ్మ తలారి. సూత్రమ్మ స్విచ్ ఆఫ్ అనేది అప్పుడుంటే ఎవరు? నా కొడుకు వాడిని స్విచ్ ఆఫ్ అని నీకంటే తెలుసు. నా కొడుకు వాడేమో పిల్ల నా కొడుకు అంతే. నా తాపేశ్వరా. బామక తమడి అయితే మన పావుగొండ పట్టణంలో కొన్ని దానా ధర్మములు చేసినా గాని అప్పుడైనా మనకి ఆడవాళ్ళ సంతానము కలుగుతుందేమో కదా నాత. బామక తమడి